హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ధనుర్మాసం, సంక్రమణం అంటే ఏమిటి గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో. ధనుర్మాసం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం కదా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవడానికి యూజ్ అవుతుందండి. అదేవిధంగా కమెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కార్తీక మాసం పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కదా. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువును కొలిచే తరించే మాసం. ఈ మార్గశిర శుద్ధ త్రయోదశితో అంటే డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించే శుభముహూర్తమే ధనుర్మాస ఆరంభం కూడా. అసలు ధనుర్మాసం అంటే ఏమిటి, అది ఎలా మొదలవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ప్రధానంగా మన మాసాలు పంచాంగాలు కూడా 2 విధాలుగా లెక్కిస్తారు. అవి చంద్రమానం, సౌరమానం. చంద్రమానాన్ని అనుసరించే లెక్కించేవే మన చైత్రం నుండి ఫాల్గుణం వరకు ఉన్న మాసాలు. అవి కాక సౌరమానం ప్రకారం సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు. ఆ రాశిలో ప్రవేశించిన రోజుని మనం సంక్రమణం అని పిలుస్తాము. అన్నిటిలో విశేషమైనది మకర రాశిలో ప్రవేశించిన రోజు. దానినే మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాం. మన సంక్రాంతి పండుగ అన్నమాట. అంతకుముందు సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన రోజు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ రాశిలో ఆయన ఉండే నెలనే మనం ధనుర్మాసం అని పిలుస్తాము. శ్రీ వైష్ణవులు ఈ నెల రోజులు చేసే వ్రతమే ధనుర్మాస వ్రతం. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ప్రాతకాలంలా పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాస ప్రాతకాలంగా పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేనికోసం ప్రార్థించడం అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైంది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలో ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ధను సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ సూర్యాలయాలను కూడా దర్శించడం కూడా శుభప్రదం. ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తు
భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దధ్యోజనాన్ని నివేదించాలి. పెళ్ళిడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజు ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం కూడా ఉంది. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృని కాక శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుకుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్నీ ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని వెళ్ళి శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోయింది. ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు. ఎందుకంటే రవి ధనస్సులోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మంచిది అని చెబుతారు. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు గొబ్బెమ్మలు ముగ్గులు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది. అరుదైపోయిన హరిదాసు కీర్తనలు సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. పూర్వం పల్లె పట్నం తేడా లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామగానం చేస్తూ వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు. ఇళ్లలోని వారు ఇచ్చే ధన ధాన్యాలను స్వయం పాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. గత వైభవం లేకున్నా, పట్టణాల్లో ఆచరించకపోయినా కళకు జీవం పోషిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఎలా ఈ పద్ధతి వచ్చింది అంటే, శ్రీరాముడు రాజ్యంలో చింతలు లేవు, కరువు కాటకాలు రావు, దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మదేవతను అడిగారు. అది విన్న వేగులు రాముడితో చెప్పగా, వారి దాన ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులు అని చెబుతుంటారు. హరిదాసు అనగా పరమాత్మకు సమానం.
మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు. ఇది అండి ధనుమాసం యొక్క విశిష్టత. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.